అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే నేను మా పాపకి నాకు ఒకటే శారీలోనైతే కుట్టుకున్నాం. మా పాపదైతే డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నడుము లూజ్ ఒక 4 ఇంచులు తీసుకొని తర్వాత ఇక్కడ మనం పొడవు వచ్చేసి 18 ఇంచులు తీసుకున్నాం. 4 వరుసలు కోన్ షేప్లో వేసుకొని 18 ఇంచులు అయితే పొడవు తీసుకున్నాను. నేనైతే పొడవు తీసుకొని మనం కట్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గరనైతే ఒక 5 ఇంచులు లేదా 4 ఇంచులు మనకు ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇక్కడనైతే కొంచెం దీనికి అతుకులు పడుతుంది పక్క సైడ్, దానికి కొంచెం అతుకులు అయితే వేయాలి. ఇదైతే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పై భాగం బాడీ పార్ట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2 మడతలు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అయితే 4 మడతలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే 4 మడతలు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే బాడీ పొడవు అయితే తీసుకోవాలి. 12 ఇంచులు తీసుకున్నాను నేనైతే బాడీ పొడవు వచ్చేసి. తర్వాత షోల్డర్స్ 2 ఇంచులు, అలాగే ఇక్కడ 5 ఇంచులకు షోల్డర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం అయితే 5 ఇంచులు తీసుకున్నా. లోతు చంక లోతు 5 ఇంచులు తీసుకొని 1 ఇంచుతోని ఇట్లా క్రాస్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే గల్లా డబ్బా షేప్ చేసుకొని 1 ఇంచు 1/2 ఇంచుతోని మనమైతే రౌండ్ గల్ల వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేనైతే 1 ఇంచున్నర అట్లా పెట్టి ఇట్లా మళ్ళీ కిందికి పొడవు మన ఇష్టం, గల్ల ఎంత పొడవు కావాలనుకుంటే అంత తీసుకోవాలి. ఒక 3 ఇంచులు తీసుకున్నాను నేను. 3 ఇంచులు తీసుకున్నా. 3 ఇంచులు తీసుకొని అలా డిజైన్ పెట్టుకోవడానికి కానీ మనమైతే అలా కిందికి మళ్ళీ తీసుకోవాలి అన్నట్టు. 3 ఇంచులు తీసుకొని ఇప్పుడు దానికైతే నేను ఇలా కుండ గల్ల షేప్ గీసుకొని తర్వాత ఇప్పుడైతే మొత్తం మార్కింగ్ చేసుకున్నదాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మంచి కట్ చేసే గల్ల దగ్గరనైతే ఇప్పుడు అవి 2 ముందు భాగం వెనుక భాగం కాబట్టి ఒక ఫస్ట్ గల్ల అక్కడ ముందు భాగం తీసి పక్కకు పెట్టి తర్వాత వెనుక భాగం అయితే కట్ చేసుకోవాలి. మర్చిపోయి అట్లనే కట్ చేస్తే మాత్రం వేస్ట్ అయిపోద్ది క్లాత్ అయితే, ముందు భాగానికి కూడా అదే కట్ అయిపోద్ది. అందుకని ఇప్పుడైతే ఇవి కట్ చేసి పక్కకు పెట్టి తర్వాత ఇప్పుడైతే మనం శారీ క్లాత్ ఉంటుంది కదా అదైతే తీసుకొని దానిపైన వేసి ఈ కటింగ్ అయితే ఉంది కాబట్టి మనం సేమ్ దీనిలాగా నేనైతే కట్ చేసుకోవాలి. ముందు భాగం వెనుక భాగం 2 అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనమైతే ముందు భాగం కూడా సేమ్ అదే విధంగానైతే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నాకైతే ఇది కొంగు భాగంని నేను ముందు భాగం అలాగే వెనుక భాగం అయితే తీసుకున్నా శారీలోది. ఇప్పుడైతే మనం ఇదైతే పక్కకు పెట్టి ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయింది. మీకు ముందే కింది భాగం అయితే చూపెట్టిన దానికి లోపల లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఇదే నేనైతే స్ట్రేట్గానే తీసుకొని కుచ్చులు అయితే పెట్టుకున్నా. మామూలుగా ఏం కాదు మనకి స్ట్రేట్గా తీసుకున్నా కూడా లోపల లైనింగ్ ఒకటి నేనైతే అలా మామూలుగా లైనింగ్కి కుచ్చులు అయితే పెట్టుకొని పక్కకు పెట్టి ఇప్పుడు ఇవి హ్యాండ్స్కి ఇట్లా ఫస్ట్ మనం ఒక 4 ఇంచులు అయితే క్లాత్ని కట్ చేసుకొని మనం నాడలకు ఇలా ఉల్టా తీయడానికి అని చెప్పి మనం అయితే ఇట్లా కుడతాం కదా నాడలకు. కుట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటున్నా చిన్నగా హ్యాండ్స్ కోసం. ఇవైతే చిన్నగా హ్యాండ్స్ వేయడం ఎందుకని చెప్పి నేనైతే ఇలా కుచ్చులు పెడుతున్నా చిన్నగా ఇలా రెండింటికి కుచ్చులు పెట్టి పక్కకు పెట్టి ఇప్పుడైతే మనం ముందు భాగం వెనుక భాగం అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది నేను ముందు భాగాన్ని అయితే తీసుకున్నాం. ముందు భాగం తీసుకొని ఫస్ట్ అయితే మనం ఒక ఓన్లీ గల్ల దగ్గర నేనైతే స్టిచ్ చేసుకోవాలి. ఒకటి గల్ల దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ గల్ల దగ్గర ఉన్న శారీ క్లాత్ని మొత్తం కట్ చేసి చిన్న డాట్స్ పెట్టుకొని మనం ఉల్టా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే వెనక్కి లైనింగ్ని వెనక్కి తీసి మళ్ళీ ఒకటైతే అనగా కుట్టు వేసుకోవాలి. అనగా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఈ సైడ్లకు అయితే అంతా లూజ్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఈ పక్కలకైతే ఇటు సైడ్ అటు సైడ్ అంతానైతే మళ్ళీ ముడతలు లేకుండా చూసుకొని లూజ్ కుట్టు అయితే ఇప్పుడైతే లూజ్ కుట్ వేసిన తర్వాత చిన్న డాట్స్ అయితే షోల్డర్స్ని చూసుకొని మనమైతే ముందు 2 వెనకాల 2 అయితే ఇలా స్ట్రైట్గా పెట్టాలి. ముందు భాగానికి వెనుక భాగానికి సేమ్ ఇలానే పెట్టి తర్వాత ఇప్పుడైతే వెనుక భాగం అయితే నేను చిన్నగా కుండగలను అయితే పెట్టిన మా పాపకైతే చిన్నగా. ఇప్పుడైతే దీన్ని ముడతలు రాకుండా నెమ్మదిగా చూసుకుంటూ మనమైతే ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దాని చుట్టూ అయితే ఈ శారీ క్లాత్ని అయితే మొత్తం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే ఉల్టా తీసుకొని అనగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా శారీ క్లాత్ నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసిన తర్వాత చిన్న డాట్స్ అయితే డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని వెనక్కి ఉల్టా తీసి అనగా కుట్టు అయితే ఒకటి వేసుకోవాలి. ముడతలు రాకుండా చూసుకుంటూ అనగా కుట్టు అయితే వేసుకోవాలి. అనగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ
సేమ్ అదే విధంగా ముందు ఎలా అయితే పక్కల సైడ్ అయితే మనం లూజ్ కుట్ అయితే వేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలానే లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. పక్కల సైడ్కి ఉన్న క్లాత్ అయితే మొత్తం మనం నీట్గానైతే కట్ చేసుకోవాలి. దీన్ని అయితే మొత్తం కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ముందు భాగానికి అయితే ఎలా ప్లేట్స్ పెట్టామో దీనికి కూడా సేమ్ అదే విధంగా ముందు ఇలానైతే షోల్డర్స్కి కొంచెం పక్క సైడ్ కన్నానైతే ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. వీటికైతే ప్లేట్స్ అనేటివి ఖచ్చితంగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అయితే మళ్ళీ కింది భాగం చెప్పేసి ఇక్కడ నేనైతే కుచ్చులు పెట్టిన లోపల భాగానికి అయితే పైది అంబ్రెల్లా టైప్ కాబట్టి నేనైతే పై దానికి ఏం పెట్టలేదు. క్లాత్ ఎక్కువ ఉండాలని చెప్పి కొంచెం ఇట్లా పెట్టిన కుచ్చులు అయితే ఇప్పుడైతే కుచ్చులు పెట్టిన దాన్ని మెయిన్ శారీను అలాగే లైనింగ్ని జాయింట్ చేసి పక్కకు పెట్టి ఇప్పుడైతే మళ్ళీ పై భాగాన్ని అయితే ముందు భాగం వెనుక భాగాన్ని అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మళ్ళీ దానికైతే మనం అయితే ఏదైతే హ్యాండ్స్కి కుచ్చులు పెడదామని చెప్పి హ్యాండ్స్కి వేసినామో అవి అయితే ఇప్పుడు మనం మళ్ళీ హ్యాండ్స్కి అయితే ఈ కుచ్చులు జాయింట్ చేయాలి. రెండిటికి హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడైతే ఇంకొక హ్యాండ్కి కూడా జాయింట్ చేస్తున్నా. సేమ్ ఇలానైతే మనం మిడిల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఒక డాట్ పెట్టుకోవాలి, మార్క్ అయితే పెట్టుకొని కొలత సేమ్ రెండింటికి హ్యాండ్స్ ఎక్కువ తక్కువ రాకుండా ఇలానైతే పెట్టుకొని కొలుసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే సైడ్ కుట్లు అయితే లూజ్ టైట్ అయితే చూసి ఫస్ట్ ఒక సైడ్ అయితే వేసుకోవాలి. మనం మళ్ళీ కింది అంబ్రెల్లా టైప్ అయితే జాయింట్ చేయాలి కాబట్టి ఒక సైడ్ అయితే నేను ఒక 3 కుట్లు అట్లయితే వేసుకున్నా. వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కింది భాగాన్ని అయితే దీనికి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కింది భాగాన్ని ఇలా పెట్టిన తర్వాత పైనుండి పై భాగాన్ని కూడా ఇలా పెట్టి జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇలానైతే జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇంకో సైడ్ కూడా టైట్ లోతు చూసుకొని మనం కొలత దాని ప్రకారం అయితే చూసి ఇలానైతే లూజ్ టైట్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం కింది భాగానికి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ లోపల లైనింగ్ ఉన్న అలాగే శారీది ఉంటుంది కదా మనం కట్ చేసుకునేది సైడ్కి అవి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రాక్కి పక్క సైడ్కి ఉంటుంది కదా అదైతే జాయింట్ చేస్తున్నాను నేనైతే. దీనికి జాయింట్ చేసిన తర్వాత అలాగే లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి. లోపలిది సైడ్కి జాయింట్ చేసిన తర్వాత ఫ్రాక్ మొత్తం అయిపోయిన తర్వాత కిందనైతే ఓవర్లాక్ మెషిన్ లేదు కాబట్టి చిన్నగా మలిచి కుట్టిన నేనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.